अगर किसी कौम को बदनाम करना है तो पहले उसकी जवान खींच लो. మాతృభాష తోటి దెబ్బ కొడితే మొత్తం జాతి మొత్తం సర్వనాశనం అయిపోతుంది. మన బ్రిటిష్ వాళ్ళు చేసేది కూడా అదే. మనంతా అజ్ఞానం అని, మన జ్ఞానం అంతా అజ్ఞానం అని, వాడిదే అసలు జ్ఞానం అని ఇంగ్లీష్లో కూడా సేమ్ మాట ఉంది మనకు తెలిసిన మాట. లాంగ్వేజ్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ డామినేషన్. అదే ఇంగ్లీష్ తోటి ఎట్లా డామినేట్ చేసిందో ఒకవేళ నిజంగా ఇది మన భాషకు మాత్రమే పరిమితం అయితే మనం వరి కావాల్సిన అవసరం లేదు. కానీ ఇది భాషకే పరిమితం కాదు. హిందీ ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. మొత్తం ఆర్యనిజాన్ని ద్రవిడిజం మీద దాడి ఫస్ట్ భాష రూపంలో జరుగుతుంది అని అనుకుంటారు. దీన్ని 1967లో డిఎంకే గుర్తించింది కాబట్టి యాంటీ హిందూ మీద ఎంత గొడవలు చేసిండ్రు అదంతా మనకు తెలుసు. లేకపోతే వాళ్ళు ఆ రోజు అంత సీరియస్గా తీసుకోకపోయి సరే చాలా కారణాలు ఉన్నాయి. 67లో అప్పుడే కొత్తగా డిఎంకే పార్టీ అధికారంలోకి రావడం, దేశంలో 7 రాష్ట్రాలుగా కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోవటము, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ చర్చకు రావటము, గవర్నర్లు రబ్బర్ స్టాంపు ఏజెంట్లాగా వాటన్నింటికి వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర సంబంధాల గొడవలు ఒక భాగంగానే యాంటీ హిందీ మూవ్మెంట్ ఒకటి వచ్చింది. తర్వాత ఈ భాష అనేది అంత తేలికగా దీని యొక్క ప్రభావాన్ని లేదా దీని దాడిని మనము తేలికగా అంచనా వేయడానికి వీల్లేదు. 1960 కంటే ముందు హిందీ సినిమా పాటలు మీరైతే ఎట్లా ప్రవీణులు హిందీ పాటలలో 90% ఉర్దూ వర్డ్స్ ఉండేది కదా. తర్వాత 70 తర్వాత హిందీ పాటలలో క్రమంగా ఉర్దూ ఒక పద్ధతి ప్రకారంగా ఇప్పుడైతే మరీ ప్రత్యేకతగా ఉర్దూ దెబ్బతింది. సో ఇది కేవలం మన రచనలు మనము ఇప్పుడు మనకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు అని అనుకోవటం నాకు ఎందుకో సమంజసంగా అవి చెప్పింది నిజమే. నేను భాష సాహిత్యాల వరకు మాత్రమే సమాధానం చెప్పాను కదా. నేను మాత్రం మీరు ఎదుర్కోవాల్సింది రాజకీయంగా. ఇప్పుడు మనకు ఆ ప్రభుత్వాలు మన దగ్గర ఏర్పడితేనే మీరు చెప్పిన ప్రమాదం వస్తుంది. సపోకాడ్ ఫెడరల్ ఇన్స్టిట్యూషన్ ఉంది. ఆ ప్రభుత్వాలు మన దగ్గర దక్షిణ భారతదేశంలో ఆ ప్రభుత్వం అంటే దేశవ్యాప్తంగా ఇటువంటి ఒకే ఏకీకృతమైన ఒక భాషను తీసుకురావాలని చేస్తున్న ప్రయత్నాలని ఏ ప్రభుత్వం అయితే ప్రోత్సహిస్తోందో ఆ ప్రభుత్వం ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చెప్పిన విపరీత పరిణామాలు వస్తాయి. మనం దీన్ని ఎదుర్కోగలిగింది భాషా సాహిత్యాల గురించి మాట్లాడడం ద్వారా కాదండి, మనం రాజకీయంగా ఎదుర్కోవాలి. కాబట్టి మనం ఎదుర్కొనే పద్ధతి రాజకీయంగా ఉంది. అది మనం చేయడానికి సమాజంగా కావడం నేను ఒప్పుకుంటాను. కానీ కేవలం భాషా సాహిత్యాలకు ప్రమాదం మాత్రమే ఒప్పుకోలేదు. మీరు చెప్పింది రాజకీయ సమస్య, నిజానికి మామూలు సమస్య కాదు, అది చాలా పెద్ద సమస్య. రాజకీయంగా మనం ఎదుర్కోవాలి, ఖచ్చితంగా ఎదుర్కోవాలి. కాబట్టి అదే విషయం నేను ఒప్పుకుంటానండి. భాషా సాహిత్యాల ద్వారా ఏం చేయొచ్చు అంటే మనం మన జ్ఞానాన్ని ఎరుకని కలిగించవచ్చు. భాష అనేదాన్ని ఒక గుడిసెలాగా దీనిలాగా తీసుకొని ఒక సాధనలాగా తీసుకొని తద్వారా రాజకీయ ఆధిపత్యం సాధించడానికి జరుగుతున్న ప్రయత్నం స్పష్టంగా తెలుస్తుంది. ఆ రాజకీయ ఆధిపత్యం రాకుండా వినియోగించగలిగిన శక్తి మనం కూడగట్టుకోవాలంటే దానికి మాటలు ఉపయోగించుకోవాలంటే ఒప్పుకుంటారు. మన భాష సాహిత్యాలు ప్రమాదంగా ఉన్నాయంటే మాత్రమే ఒప్పుకోవాలని అంతే. దాని భాష సాహిత్యాలు రచయిత బాధ్యత అది అని మీరు పూర్తిగా ఒప్పుకుంటారు. పూర్తి వాళ్ళది సందర్భం కాదనుకుంటే సాహిత్యమే దానివల్ల
ఎక్కువగా టైం తీసుకోకుండా నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను. ఏమిటంటే మన అన్ని భాషల గురించి చాలా చక్కగా మలయాళం గురించి చాలా చెప్పారు. నాకు అర్థమైంది, ఎంతవరకు అర్థమైంది అంటే అర్థం కాలేదని కాలేదు, తెలుగులోనే చెప్పాను నేను. కానీ నేను ఒక అభిప్రాయం చెప్పేది ఏమిటంటే మన సాహిత్యంలో అంటే తెలుగు భాషలో తెలుగు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మాతృభాషకు ప్రాముఖ్యత తగ్గిపోయింది. దీన్ని మనం ఎట్లా అంటే కర్ణాటకలో పోతే సెంట్రల్ లాంగ్వేజ్ కింద కన్నడమే పెట్టారు కానీ తెలుగు లేదు. అక్కడ మన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, అక్కడ మన పిల్లలు తెలుగు చదువుకోలేకపోతున్నారు. సెంట్రల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి అది ఎంతవరకు రీజన్ అంటే ఎవరు పలకట్లేదు. అదొకటి. ఇక్కడ కూడా అంటే క్షమించండి మా ఏమనుకోకండి. అది రాజకీయంగా ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన సమస్య ఎదుర్కొంటాం. ఆ సందర్భం వచ్చినప్పుడు ఎదుర్కొంటాను. ఇప్పుడు మనకి ఇది సందర్భం కాదని ముందే పని చేస్తున్నాను. చాలా బాగా చెప్పారు. అభిప్రాయం ధన్యవాదాలండి. పూర్తి చేసుకోగలను. ఈ 3వ సెషన్ సక్సెస్ఫుల్గా మేము కొనసాగించగలిగాం. ఇది మన శ్రీలక్ష్మి గారు దక్షిణ భారతదేశంలో 4 ప్రధానమైనటువంటి భాషలు ఉన్నాయని, అందులో మలయాళంలోనే తమిళంలోనే ఎక్కువ మంది కవయిత్రులు కవితలు రాశారని, అందులో 400 మంది కవులు ఉన్నారు, 33 మంది కవయిత్రులు ఉన్నారని, అలానే ఒక కవయిత్రిని శత్రుదేశంపై శత్రు రాజ్యంపై దూతగా పంపినటువంటి భయం అనేది నాకైతే చాలా బాగా అనిపించింది. తను వెళ్ళి తన కవితలతో యుద్ధాన్ని ఆపివేసినటువంటి సంఘటన ఒక చారిత్రాత్మకమైనది. అలానే భక్తి ఉద్యమం, ఇలా అన్ని రకాలైనటువంటి ఉద్యమాలలో స్త్రీలు తమ యొక్క రచనలు చేశారని, ఉత్తర భారతదేశం కంటే కూడా దక్షిణ భారతదేశం వైపు నుండే ఎక్కువ మంది రచయిత్రులు రచనలు చేశారని, పూర్తిగా ఆధునికం వైపు వస్తే స్త్రీవాద కవయిత్రులు తెలుగులోనే ఎక్కువగా ఉన్నారని మేడం చెప్పారు. ఈ అమూల్యమైనటువంటి విషయాలను తెలిపినటువంటి మృణాలి మేడం గారికి మరి ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు ఈ 4వ ప్రసంగం ద్రవిడ భాషా సమాజాలు అస్తిత్వ రాజకీయాల మీద ప్రధానంగా దిల్కర్ శ్రీనివాస్ గారు మాట్లాడతారు. నేను అధ్యక్షపరుస్తున్నాను. బెంగళూరులో జనవరి 12న ఒక మీటింగ్ జరిగింది. రాష్ట్రీయ ద్రవిడ సంఘం అని కర్ణాటకలో ద్రవిడ స్పిరిట్ని పెంచడానికి, ఇంటర్ఫేర్ చేయడానికి, ఈ ద్రవిడ ఎథ్నిసిటీతో ద్రవిడ యొక్క అస్తిత్వ దీంతో కర్ణాటకలో మిగతా ప్లేసుల్లో 4 రాష్ట్రాల్లో కలిసి పనిచేయడానికి ఏదైతే ఇప్పుడు ప్రస్తుత భారతదేశంలో నడుస్తున్న సామాజిక రాజకీయ పరిస్థితులు ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ఆర్గనైజేషన్ ఏర్పడింది. ఫిబ్రవరిలో రాజ్యసభలో సెషన్స్ జరుగుతున్నప్పుడు ఫిబ్రవరిలోనో డిసెంబర్లోనో పర్టికులర్ గుర్తులేదు. మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఒక కమెంట్ చేశారు. ఏమని కమెంట్ చేశారంటే, తమిళం అనుకోవడానికి కూడా పనిచేయదు భాష అని పెరియార్ని కోట్ చేస్తూ చెప్పారు. ఎందుకంటే పెరియార్ తమిళం అనుకోవడానికి కూడా పనిచేయదు అని గతంలో చెప్పిందే చెప్పారు. కానీ ముక్కలుగా సందర్భోచితం కాకుండా కాంటెక్స్ట్ మారుస్తూ ఒక పదాన్ని కానీ ఒక సెంటెన్స్ కానీ ఫైనాన్స్ మినిస్టర్ ఏ రకంగా ప్రతిపాదించిందో, ఏ రకంగా చెప్పిందో మనకి తెలుసు. దాన్ని సమర్థిస్తూ నిజమే తమిళ అనుకోవడానికి పనిచేయదు, అనుకోవడానికి ఇది
మాత్రమే పనిచేస్తుంది అని చెప్పి. ద్రవిడ భాషా సమాజంలో అస్మిత రాజకీయాల గురించి మనం మాట్లాడుకుంటే మౌలికంగా మొత్తం గత 5 రోజుల్లో తర్వాత అందరికీ తెలిసింది ఏంటి అంటే ద్రవిడ అంటే నార్త్ ఇండియన్స్ ఓన్లీ సౌత్ అంటే తమిళ, ద్రవిడ అంటే తమిళ అని అనుకుంటారు. ద్రవిడ పదం తమిళకి పర్యాయ పదం కూడా అయిపోయింది. ఇంకా పోను ద్రవిడ అస్తిత్వం అన్నది జాతీయవాదం అన్నది తమిళ జాతీయవాదంగా కూడా అయిపోయింది. కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు. ఈ అస్తిత్వ రాజకీయాలు ఈ 4 స్టేట్స్ లో మన కేరళ, తమిళనాడు, 5 స్టేట్స్ లో తెలుగు 2 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక ఈ స్టేట్స్ మౌలికంగా అంటే వింధ్య పర్వతాలకి కింద గోల్వాన దగ్గర నుంచి మలయ పర్వతాల వరకు మన ఈ ప్లేస్ అంతటినీ కూడా మన ద్రవిడ భారతంగా మనం అనుకుంటే అక్కడ భాషలు, ఆ భాషా సమాజాలు అంటే భాషలకి ప్రధానమైన 4 భాషలే కాకుండా గిరిజన భాషలు, యాసలు, మాండలికాలు వీటన్నిటిని సంచారాలు మాట్లాడేది వీటన్నిటినీ మనం పరిగణనలో తీసుకొని ఈ సమాజాల్లో వచ్చిన అస్తిత్వ రాజకీయాలు ఏంటి, ప్రీ ఇండిపెండెన్స్ ఎలా నుంచి వచ్చినవి ఏంటి, పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత వచ్చినవి ఏంటి. మనం మౌలికంగా ద్రవిడ అనగానే మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా మనకి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే తమిళనాడు వెళ్ళిపోతుంది. సభాధ్యక్షులు జహార్ గారు, అడ్వకేట్, రచయిత, విమర్శకులు, ఉద్యమకారులు, అదేవిధంగా నాకు స్వాగతం పలికిన మా స్నేహితులు, ఫ్రెండ్ కనీస్ వర్మ, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మల్లీశ్వర్ గారు, అదేవిధంగా ప్రగతి కార్యవర్గ సభ్యులకి 7వ మహాసభల సందర్భంగా వీసీకే పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను కూడా అడ్వకేట్, ఉద్యమకారుని, రచయితని, కవిని, విమర్శకుని, కాబట్టి చాలా తప్పులు చేస్తాం. పంతొమ్మిది 1960లో ఇండియన్ పీనల్ కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత మద్రాస్ లా జర్నల్ అనేది కంటిన్యూస్ గా సుప్రీంకోర్టు, అదేవిధంగా అప్పుడు అమల్లో ఉన్న 3 హైకోర్టులకు సంబంధించిన జడ్జిమెంట్ అని రిపోర్ట్ చేసింది. 1900 సంవత్సరంలో అంటే ఐపీసీ అమల్లోకి వచ్చిన ఒక 400 సంవత్సరాలకి 40 సంవత్సరాలకి ఒక జర్నల్ సడన్ గా సీరియస్ టాపిక్స్ మధ్యన కొన్ని జోకులు పబ్లిక్ చేయడం మొదలుపెట్టారు. ఆ జోక్ ఒకటి నాకు ఇప్పుడు బాగా గుర్తొస్తుంది. బెంచ్ ముందు డాక్టర్ గారిని అడ్వకేట్ క్రాస్ ఎగ్జామిన్ చేస్తూ, డాక్టర్లు అప్పుడప్పుడు తప్పులు చేస్తూ ఉంటారు, మీరు చేసే తప్పుల మూలంగా 6 అడుగుల లోతున మనిషి పాల్పడబడతాడు అని అంటాడు. ఆ డాక్టర్ గారు చాలా హాస్యంగా, అవును నిజమే, అప్పుడప్పుడు అడ్వకేట్లు కూడా తప్పులు చేసుకుంటారు, దానివల్ల మనిషిని భూమి మీద 6 అడుగుల ఎత్తున ఉడికిస్తారని చెప్తారు. చరిత్ర మనము చేసే తప్పుల మూలంగా చాలాసార్లు మనల్ని 6 అడుగుల లోతున పాల్పడుతుంది, చాలాసార్లు మనల్ని భూమి మీద 6 అడుగుల ఎత్తు మీద కూడా ఉడికిస్తుంది. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్రను తెలుసుకోని వాళ్ళు చరిత్రను నిర్మించలేరు అని అంటాడు. కానీ మనకి చరిత్రని ఢిల్లీ కేంద్రంగా చూడటం నేర్పారు, చరిత్రని ఉత్తరాది కేంద్రంగా చదవడం నేర్పారు. అందువల్ల మనకి మన దక్షిణాది చరిత్ర లేదు. దక్షిణాది చరిత్రని మనం ఎప్పుడు పరిశీలించినా అది మనకి ఒక అనుబంధ చాప్టర్ గా మాత్రమే కనిపిస్తుంది, ఒక అప్రెంటిస్ లాగానే కనిపిస్తుంది తప్ప మెయిన్ చాప్టర్ లాగా మనకి కనిపిస్తుంది. కారణం ఏంటంటే మనం మన దేశ చిత్రపటాన్ని గోడ మీద తయారు చూస్తాం, నేల మీద పడుకుని వేసి చూస్తాం. గోడ మీద మన దేశ చిత్రపటాన్ని వేలాడదీసి చూసినప్పుడు భరతమాత నిలబడేట్టు ఉంటుంది,
శిరస్సు పైన ఉంటుంది కాబట్టి పాదాలు కింద ఉంటాయి. ఆ పాదాల దగ్గర మనం ఉంటాం. పాదాలకి శూద్రుల స్థానం ఉంది కాబట్టి శూద్రులకి గౌరవం లేదంటే దక్షిణాది రాష్ట్రాలకి గౌరవం లేదు. ఇక్కడ జరిగే ఆలోచనలకి పోరాటాలకి విలువ లేదు, గుర్తింపు లేదు. అందుకే మనము చరిత్రని ఈ సమాజ పరిణామ క్రమాన్ని దక్షిణాది కేంద్రంగా చూడటం అలవాటు చేసుకోవాలి. బహుశా ఆ ఉద్దేశంతో నేనేమో ప్రజా రచయితల వేదిక ఇవాళ ఈ ద్రవిడ సమాజ సాహిత్య మీద మహాసభల సందర్భంగా చర్చని పెట్టింది. అందుకు నేను అభినందిస్తున్నాను. చాలా మంచి నిర్ణయం ఇది. అయితే ఈ మహాసభలు ఎందులో మహాసభ అరికట్టే మన అస్తిత్వాన్ని, ద్రవిడ అస్తిత్వాన్ని మన రీడిఫైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది సౌత్ నార్త్ యుద్ధమా, ద్రవిడ ఆర్మీ యుద్ధమా కాదు, ప్లూరాలిటీకి ఒక మొనలిథిక్ కల్చరల్ హెజ్మనీకి మధ్య ఒక యుద్ధం, ఒక బ్రాహ్మణికల్ ఆర్డర్కి, ఒక సోషల్ జస్టిస్కి మధ్య జరిగిన యుద్ధం అని చెప్పి కన్క్లూడ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండి. సంబంధించిన వంశములు ఒక విషముద్రునే కాదు, రుద్రదమనుడిని కూడా ఊహించారు. ఆయన త్రిసముద్రాధిపతి అని బిరుదు కూడా ఆ పైఠాన్ శాసనంలో వాళ్ళ తల్లి వేయించింది. తెలుసుకొని కూడా ఆయన చదివించింది. తర్వాతనేమో ఇదంతా ఆర్థిక కారణాలతో జరిగింది ఆ రోజుల్లో. ముఖ్యంగా ఇప్పుడు అనుకుంటున్న మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాల్లో ఉన్న ఓడరేవులు ఏవైతున్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌతమిపుత్ర శాసనాన్ని ఆ సుంకాలను వసూలు చేసే అధికారం కోసం ఈవెన్ కనిష్కుని కూడా ఎదిరించడం జరిగింది. కాబట్టి దక్షిణాది గొప్పతనానికి ఇది కూడా ఒక ఉదాహరణ. ఇట్లా మీరు చాలా ఇవ్వచ్చు, కానీ సమయాభావం వల్ల ఇవ్వలేదు. అంటే మన గొప్పతనం కష్టం. మనం మళ్ళీ ఒకసారి చెప్పుకోవాలి కదా, నిజంగా అభినందించాలి ప్రరవేణు. ఈ చర్చ బహుశా ఇక్కడనే మొదలైంది. ఇంతకంటే ముందు 1-2 సార్లు జింకల శ్రీనివాస్ యూట్యూబ్లలో మాట్లాడుతుంటే నేను కొంత విన్నా. అయితే ఈ చర్చ బహుశా ఇక్కడ స్టార్ట్ అయింది. ఇది ఇంకా చాలా ప్లేసెస్లో ఈ చర్చ జరగాలి. చాలా సంస్థల తరఫున కూడా ఈ చర్చ జరగాలి. ఈ చర్చ అంతా ఆఖరికి ఎక్కడికి పోతుందంటే రాజ్యాంగాన్ని దగ్గర పోయి నిలుస్తుంది. ఇందాక చెప్పినట్టుగా ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇండియా ఈజ్ ఏ సావరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రాటిక్ రిపబ్లిక్, 5-6 అంశాలు ఉన్నాయి. వీటన్నిటి మీద దాడి చేయడానికి ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతుంది. అసలు రాజ్యాంగాన్ని రూపుమాపే ఆలోచనలు జరుగుతుంది. సావర్ణి ఎక్కడికి సార్వభౌమాధికారం, అంతర్గత సార్వభౌమాధికారం లేదు. అవతలనేమో ట్రంప్ చెప్పినట్టుగా వినే ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. చైనా గల్వందాకు వచ్చి అవతల కూడా పిఎం గారు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని సైనికాధికారులకు ఉపయోగించేసిండు. సావర్నిటీ ఎక్కడున్నది? ఇలా ఎక్కడున్నది? అట్లనే సోషలిస్ట్ వర్డ్ తీసేద్దామని తీసేస్తున్నట్టు కూడా సెక్యులర్ ఇక తీసేయలేదా? ఇక సెక్యులర్ నెత్తి బీరకాయలు నెయ్యి ఉంటుందో ఎంత ఉంటుందో సెక్యులరిజం కూడా అంతనే ఉంటుంది దేశం. డెమోక్రసీ దాన్ని కూడా ప్రమాదం ఉంచుకొస్తుంది. 18 ఏళ్ళ పిల్లగాడిని కూడా లోపలేసి. కాబట్టి ఈ చర్చ రాజ్యాంగ ఉపయోగంతో చేసినప్పుడే దీనికి ఫలితం ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి మనం ఎక్కడికి మళ్ళొకసారి చరిత్రలో రాజకీయాలు దొరికింటే దీనికి మనం స్ట్రెంథన్ చేసినట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్. లోకేశ్వర్ సార్ మనకి ఎక్కువ భారతదేశాన్ని మొత్తం తిరిగారు, వారికి ఎక్కువ చరిత్ర తెలుసు. మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను సార్. ఇంకొక విషయం కూడా, మొన్ననే నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. సౌత్ ఇండియాకి ఎలాంటి అలొకేషన్స్ జరగలేదు. గత 12 సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది.
సౌత్ ఇండియా నుండి వసూలు అవుతున్న రెవెన్యూ నుండి సౌత్ ఇండియాకి ఖర్చు పెట్టడానికి, సౌత్ ఇండియాకి సపరేట్ బడ్జెట్ పెట్టడానికి. అట్లాగే లా కమిషన్ రిపోర్ట్స్ ప్రకారంగా ఇప్పటికే లా కమిషన్ రిపోర్ట్స్ అనేది చేసింది. నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఒక బెంచ్, నార్త్ వెస్ట్ ఒక స్టేట్ బెంచ్, సౌత్ ఇండియాకి ఒక బెంచ్, సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. మొత్తం మన హిమాచల్ ప్రదేశ్ నుంచి సుప్రీంకోర్టులో ఫైల్ అయ్యే కేసెస్ 3% మొత్తం టోటల్ కేసు. కానీ సౌత్ ఇండియా నుంచి సుప్రీంకోర్టులో ఫైల్ అవుతున్న కేసులు 1% మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే మన ఇక్కడ 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. న్యాయం జరగాలంటే 2000 కిలోమీటర్లు ప్రయాణించాలి. అదే ఒక బెంచ్ హైదరాబాద్లో తమిళనాడులో ఉంటే మన ప్రాంతం నుంచి ఎక్కువ మంది న్యాయం కోసం పోతారు. ఎందుకంటే న్యాయం అష్యూర్డ్ బై ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఇచ్చిన హక్కు న్యాయం పొందడం. కానీ ఆ న్యాయం పొందడానికి 2000 కిలోమీటర్లు ప్రయాణించాల్సి రావడం వల్ల మనం న్యాయం పొందలేకపోతున్నాం. అందువల్ల సౌత్ ఇండియాకి సపరేట్గా ఒక బెంచ్ ఏర్పాటు చేయాలి, సౌత్ ఇండియాకి సపరేట్గా ఒక బడ్జెట్ ఏర్పాటు చేయాలనేది మా డిమాండ్. అది కూడా అంటే మన టాపిక్లోనే సారూప్యత, ఐక్యత, పోరాటం అనే అంటే మీరు రీసెంట్ టైంలో అంటే ఈ టాపిక్ ఎంచుకోవడానికి కూడా ఒక రకంగా కొన్ని పాయింట్స్లో మీరు ఒక ఇన్స్పిరేషన్ కూడా. అంటే మీరు ఏర్పాటు చేసిన లేదా మీరు పనిచేస్తున్నటువంటి ద్రావిడ సాహిత్య సంస్థలు ముఖ్యంగా మీరు తమిళనాడుతో ఎక్కువ అసోసియేట్ అయ్యారనిపిస్తుంది. అయితే మిగతా ప్రాంతాల్లో ద్రావిడ సాహిత్య సమితి అనే మీరు ఒక సంస్థను ఏర్పాటు చేసినప్పుడు లేదా మీరు అందులో పనిచేస్తున్నప్పుడు ఏ అస్తిత్వాలకు సంబంధించినటువంటి అంశాలను ఐక్య సంఘటనలుగా మీరు ఆ 4 ప్రాంతాల్లో చూస్తున్నారు? అంటే మీ సాహిత్య సంస్థ తరఫున లేదా మీ రాజకీయ సంస్థల తరఫున ఈ 4 ప్రాంతాల్లో ఏవైనా ఐక్య ఘటనలు జరుగుతున్నాయా? సమావేశాలు కానీ లేకపోతే ప్రాంతంలో? థ్యాంక్ యూ మేడం. సిటీ మూవ్మెంట్ పేరిట కుప్పం కేంద్రంగా ఒక ఉద్యోగం జరుగుతుంది. మన సౌత్ ఇండియాలో ఉన్న విద్యార్థులు, పరిశోధన విద్యార్థులు, అదేవిధంగా కొంతమంది ఎంప్లాయీస్, ఇంటెలెక్చువల్స్ కలిసి ఆ మూవ్మెంట్ని నడిపిస్తున్నారు. అలాగే నేను కూడా చాలా ఆర్గనైజేషన్స్తో కలిసి పనిచేస్తున్నాను. కాబట్టి వీటి మధ్యలో ఉన్న ఒక సాధ్యత ఏంటంటే హిందీని ఉండటం. హిందీని వ్యతిరేకిస్తున్నాం, హిందీని ఎవరు వ్యతిరేకిస్తున్నారు? యాజ్ ఎ లాంగ్వేజ్ ఎవరైనా నేర్చుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు. కానీ బలవంతంగా హిందీ ఉండటాన్ని మాత్రమే తమిళియన్స్ అయినా కన్నడీయులైనా ఎవరైనా వ్యతిరేకిస్తున్నారు. దాన్ని ఒక కంపల్సరీ లాంగ్వేజ్ చేయడానికి వ్యతిరేకిస్తున్నారు. అట్లాగే సౌత్లోకి నార్త్ ఇన్ఫిల్ట్రేషన్ ఎక్కువగా పెరిగి అంటే నేషనలిజం ఎంత ప్రమాదకరమో డెవలప్మెంట్ కూడా అంతే ప్రమాదకరం. బాలగోపాల్ సార్ చెప్పినట్టుగా డెవలప్మెంట్ ఉంటే విస్థాపన ఉంటుంది, అభివృద్ధి అనేది విస్థాపనకి కారణమైంది. కాబట్టి మన సౌత్లో జరిగే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అన్నిటిని గమనించి చూస్తే స్థానికుల్ని విస్థాపనకి గురి చేయడం, వలసవాదుల్ని ఇక్కడ స్థిరీకరించడం అనేది జరుగుతుంది. అది వలస కార్మికులు పెద్ద సంఖ్యలో మనకి వస్తున్నారు, వ్యాపార వర్గాలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు, స్థానిక కార్మికులకి నష్టం జరుగుతుంది, స్థానిక వ్యాపారం జరుగుతుంది. అందువల్ల ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఒక ప్లాన్డ్ పెనిట్రేషన్ ఇంటూ ది సౌత్ జరుగుతా ఉంది. అది స్పష్టంగా కనిపిస్తుంది. తమిళనాడు గవర్నర్ జగన్ పాడని అన్నాడు. వందే మాత్రం పాడకపోతే దేశం వదిలేసుకోమని చెప్పిన వాళ్ళు ఎవరు కూడా జగన్ పాడదన్న గవర్నర్ రవి మీద యాక్షన్ తీసుకోమని అడగలేదు. ఎందుకు పాడినట్ట అంటే అందులో ద్రావిడాన్ని పదవుతుంది కాబట్టి పాడదని అంటారు. మొత్తం సౌత్ ఇండియా మొత్తానికి ఒకే ఒక్క న్యాచురల్ అది బ్రెండా. ఆ మొత్తం జాతీయ గీతాన్ని చూస్తే మనం అందరికీ ఒక ద్రవిడ పేరు మీద చూశారు. ఇంకా అన్ని రాష్ట్రాలకు ఒక్కొక్క పేరు ఇచ్చేసారు. ఆ పేరు కూడా పలకడానికి ఉచ్చరించడానికి వీడాయన. అందువల్ల నార్త్ నుంచి వచ్చేటువంటి వలసలు అనే ఆ వలసలు చాలా ప్రణాళిక ప్రకారంగా జరుగుతున్నాయి. ఈ సౌత్ ని సపోర్ట్ చేయడానికి, సబ్మిసివ్ పొజిషన్ లో ఉంచడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం. అందుకని ఈ మొత్తం సౌత్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. సౌత్ అంటే మన మహారాష్ట్ర కూడా కలుపుకొని చెప్పాలి, ఇండియా ఇటీవల ఉన్న ప్రాంతం ఛత్తీస్గఢ్ కూడా కలుపుకొని చెప్పాలి, ఇంకా చెప్తే సగం ఒరిస్సాను కూడా కలుపుకొని చెప్పాలి. అందువల్ల ఈ ప్రాంతాలు కూడా ఆదాని అమ్మాయి లాంటి కొన్ని కార్పొరేట్ కంపెనీలకి
మాట్లాడాల్సి వస్తుంది. కేరళ చాలా గట్టిగా ఉంది. కేరళ చాలా తీవ్రంగా హిందీ పొజిషన్ని వ్యతిరేకిస్తున్నది. అట్లాగే మనకి 3 డెవలప్మెంట్ మోడల్స్ ఉన్నాయి. ఒకటి గుజరాత్ డెవలప్మెంట్ మోడల్, అక్కడ ఒక వ్యాపార వర్గమే డెవలప్మెంట్, మిగతా వాళ్ళందరూ పేదలు ఉంటారు. 35% కంటే ఎక్కువ పేదరికం గుజరాత్లో ఉన్నది. ఉమెన్ మీద అట్రాసిటీస్ ఎక్కువ గుజరాత్లోనే జరుగుతాయి. ప్రతి అట్రాసిటీ అక్కడే జరుగుతాయి. సంపద పోగొట్టడం కూడా గుజరాత్ ఒక డెవలప్మెంట్. ఇంకొక డెవలప్మెంట్ మోడల్ రెవెన్యూ డెవలప్మెంట్ మోడల్, అది తమిళనాడులో అమలవుతుంది గత 45 సంవత్సరాలుగా. అక్కడ సామాజిక న్యాయం ప్రధానమైన ఎజెండాగా జరుగుతూ ఉంది. ఇంకొక మోడల్ కేరళ డెవలప్మెంట్ మోడల్, అది వామపక్ష దృక్పథం నుంచి తయారైనటువంటి డెవలప్మెంట్ మోడల్. ముఖ్యంగా మానవ వనరుల అభివృద్ధి సూచిలో దేశంలోనే అది నంబర్ 1 స్థానంలో ఉండడం అనేది అది ఒక ఆదర్శనీయమైన డెవలప్మెంట్ మోడల్గా ఉంది. కాబట్టి కేరళ చాలా అగ్రెసివ్గా వ్యతిరేకిస్తున్నది. పాసిదానికి వ్యతిరేకంగా మనం చేసిన దానికంటే ఎక్కువ ఫిజికల్ ఫైట్ చేస్తున్నారు. రోజు వాళ్ళు రక్తాన్ని చిందిస్తున్నారు. అందువల్ల ఈ నార్త్ డామినేషన్ వ్యతిరేకంగా, నార్త్ డామినేషన్ అంటే ఫాసిస్ట్ డామినేషన్ వ్యతిరేకంగా కేరళ చాలా వ్యతిరేకంగా స్ట్రగుల్ చేస్తుంది. అయితే మామూలుగా మనకి స్వతంత్ర జాతీయ ఉద్యమాలు నడుస్తున్న టైంలో ఇక్బాల్ గారు ముస్లిం లీగ్లు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత శాంతి హిందూ రాజ్యం అని అది స్టార్ట్ చేసేవాళ్ళు. అదే టైంలో మనకి ద్రవిడవాదం కూడా మొదలైంది, ప్రత్యేక దేశం కావాలని. అయితే వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా దక్షిణ ప్రాంతం అనేది ఒక దేశంగా ఏర్పడింది. యాక్చువల్గా భారతదేశంలో ఒక దేశం కాలేదు. ఇప్పుడు బ్రిటిషర్స్ వెళ్ళిపోయే ముందు కానీ ఒక దేశంగా మారింది, తర్వాత మూడు దేశాలుగా మారిపోయింది. అయితే ఇక్కడ ఇదొకటి మిస్ అయింది కదా, అది అంటే అందులో ఉన్న లోపాలు ఏమైనా ఉన్నాయా? ద్రావిడ భూమి దేశాన్ని ఎందుకు ఏర్పడలేదు కదా, అంటే ప్రత్యేకమైన ఒక దేశం కావాలి అని చెప్పి పెద్దలు కోరుకున్నారు కదా, అది మిస్ అవ్వడానికి కారణం అంటే అది సామాజిక ఉద్యమంగా మాత్రమే ఇదైంది. కానీ అందరూ మూలవాసులు ప్రత్యేకమైన దేశం కావాలి, అందరూ కలవటానికి తెలియదు. ఎందుకు కలవకుండా కలిస్తే వాళ్ళు ఆర్థిక చూపిస్తారని చెప్పి నానాడే చెప్పాడు విషయాన్ని. అది ఆ రోజుల్లో వాళ్ళంటే వాళ్ళు ప్రత్యేక దేశం కావాలని ఇబ్బంది కోరుకున్నట్టు తర్వాత చిన్నదాన్ని ముందుకు నడిపించుకోవడం జరిగాయి. కానీ ఈ విషయంలో ఇక్కడ మిస్ అయింది. కానీ ఇప్పుడైతే ప్రత్యేక దేశం కావాలని కాదు, ఆ మూమెంట్లో అది ఎలాగ వైఫల్యం చెందింది లేకపోతే ఏమైనా ఉన్నాయా? పెరియార్ చాలా గొప్ప దేశభక్తుడు అనేది ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి దేశభక్తుడు కాదు. ఈ దేశాన్ని ఒక ఈక్వాలిటీ కాదు